ఔజు బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మన హదీస్ అర్హత లేని వారికి అధికారం. హజరత్ అబూ హురైరా రజియల్లాహు తాలా ఉల్లేఖనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా అన్నారు: అప్పగింత వ్యర్థపరచబడినప్పుడు ప్రళయం కోసం నిరీక్షించండి. అందులో ఒకరు అన్నారు, ఇలా ప్రశ్నించారు, అప్పగింత ఎలా వ్యర్థపరచబడుతుంది అని. దానికి ఇలా సమాధానమిచ్చారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు: ప్రభుత్వ వ్యవహారాలు అసమర్థుల ఆధీనం చేసినప్పుడు ప్రళయం కోసం నిరీక్షించండి అన్నారు. బుఖారీ కితాబుల్ ఇల్మ్. వివరణ: అధికారాన్ని అసమర్థులకు అప్పగించే ప్రజలకు ఈ ప్రవచనంలో తీవ్రమైన హెచ్చరిక ఉంది. అయితే ఈ విషయాన్ని చాలా మామూలు విషయంగా భావించడం జరుగుతుంది. కానీ ఆ విషయమే సర్వదా విచ్ఛిన్నానికి, ధరణి మీద కల్లోలానికి, రక్తపాతానికి కారణభూతమవుతుంది. అధికారం అర్హత లేని వారి కైవసమైనప్పుడు దుష్ట భావాలు వ్యాపింపజేయడానికి, దుష్కార్యాలు, నీతి బాహ్యమైన విషయాలను సర్వసామాన్యం చేయడానికి, నిషిద్ధ అంటే హరామైన సొమ్ము తినిపించడానికి మాత్రమే ప్రయత్నాలు జరుగుతాయి. పైగా అధికార కాంక్ష పెరగడానికి, జాతి జాతి మొత్తాన అధికార పిపాస అధికమవ్వడానికి, అన్యాయం, అత్యాచారం, నైతిక, ఆచరణాత్మకత, దౌర్జన్యాలు వృద్ధి చెందడానికి అన్ని అవకాశాలు ప్రాప్తమవుతాయి. వారి నాయకత్వంలో అన్ని రకాల చెడులు అనుదినం జరుగుతూనే ఉంటాయి. ప్రసిద్ధ రుగ్మతలు పరిఢవిల్లుతాయి. ఆ తర్వాత ప్రజలు సంస్కరణ ఒక జటిలమైన సమస్యగా రూపొందుతుంది. అర్హత లేని వారు అంటే బాధ్యతారహితమైన వారు అధికారాన్ని దేవుని అప్పగింతగా భావిస్తారు. దైవ భయం లేకుండా ఆ అప్పగింతను తప్పుడు బాటలో, అధర్మ మార్గంలో ఉపయోగించుకుంటారు. ఈ ప్రవచనంలో అధికారాన్ని అమానత్ అంటే అప్పగింతగా అభివర్ణించబడింది. ఎందుకంటే అప్పగించబడిన అధికారం గురుతరమైన బాధ్యత. దాని గురించి అల్లాహ్ సమక్షంలో సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. ఇలాంటి భావననే ఖురాన్ షరీఫ్‌లో కూడా ఉంది. ఇన్నల్లాహ యఅమురుకుం అన్ తూజుల్ అమానాతి ఇలా అహ్లిహా. అర్థం: అమానతును అంటే అప్పగింతను అర్హత ఉన్నవారికి అప్పజెప్పమని అల్లాహ్ మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. అన్-నిసా ఆయత్ నంబర్ 58.